మంగళగిరి మండలం చిన్నకాకాని వద్ద విజయవాడ పడమర బైపాస్ రోడ్డును చెన్నై కలకత్తా జాతీయ రహదారికి అనుసంధానం ప్రక్రియ పూర్తి చేసి గత మార్చి 27వ తేదీ అంటే శ్రీరామనవమి రోజు నుంచి రోడ్డుకి ఇరువైపులు అంటే గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి లేదంటే హైదరాబాద్ నుంచి గుంటూరు వైపు వెళ్ళడానికి మాత్రం రాకపోకలు కొనసాగించడానికి హైవే అధికారులు అనుమతించారు. అంతా సాఫీగా జరిగినప్పటికీ ఏదైతే చిన్నకాకాని వద్ద అటు గుంటూరు నుంచి మంగళగిరి కానీ విజయవాడ కానీ వైపు వెళ్ళేటువంటి అన్ని రకాల వాహనాలకు మాత్రం సమస్య ఎదురైంది. ఇరుకైనటువంటి సర్వీస్ రోడ్డు గుండా వెళ్ళాలి అనేటువంటి నిబంధనలు పెట్టడంతోనే ఇటీవల కాలంలోనే అక్కడ అనేక ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. మరి ముఖ్యంగా కేంద్ర కమ్యూనికేషన్ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారి ప్రత్యేక చొరవతో త్వరలోనే ఏదైతే మురుగనవాటల దగ్గర సర్వీస్ రోడ్డు గుండా వెళ్లకుండా డైరెక్ట్గా అటు కాజా టోల్గేట్ దగ్గర నుంచి ఈ హైవేకి డైరెక్ట్గా దాదాపు కిలోమీటర్ మేర ఒక భారీ ఫ్లైఓవర్ నిర్మాణ పనులకి చేపట్టడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని కేంద్ర రవాణా శాఖ మంత్రిని కోరిన నేపథ్యంలోనే దీనికి సంబంధించి కసరత్తు ప్రారంభమైంది. కేంద్ర కమ్యూనికేషన్ సహాయ మంత్రి చేసినటువంటి విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం స్పందించి తక్షణమే ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి కావాల్సిన డిపిఆర్ సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దాదాపు 100 కోట్ల రూపాయల వ్యయంతో కిలోమీటర్ మేర ఈ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు చేపట్టున్నారు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం కనుక పూర్తయినట్లయితే ఇక భవిష్యత్తులో అటు గుంటూరు నుంచి విజయవాడ వెళ్లాల్సినటువంటి అన్ని రకాల వాహనాలు ఈ సర్వీస్ రోడ్డు కాకుండా డైరెక్ట్గా హైవే మీదకి వెళ్ళేటువంటి వెసులుబాటు కల్పిస్తూ ఉన్నారు. చిన్నకాకాని హైలాండ్ రోడ్ సమీపంలో ఉన్నటువంటి ఇరుకైనటువంటి సర్వీస్ రోడ్డు మీద రాకపోకలు కొనసాగించేటప్పుడు మరి ముఖ్యంగా ఉదయం సాయంత్రం మాత్రం ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. కొంతమంది వెటి వెళ్ళాలో తెలియక కొంతమంది మాత్రం అక్కడే యూటర్న్ తీసుకున్నటువంటి సమయంలో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. గత వారం గుంటూరు 2 డిపో చెందినటువంటి నాన్ స్టాప్ బస్సును ఆపోజిట్ డైరెక్షన్లో టాటా ఏసీ ఆటో ఢీకొన్న ఘటన మాత్రం చాలా ప్రమాదం తప్పిందని చెప్పుకోవాలి. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా హైవే అధికారులు మాత్రం త్వరలోనే ఈ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు చేపట్టనున్నారు.